రామాపురం ఏరియా ఆఫీసర్స్ కాలనీలో బయట పార్క్ చేసిన కార్లని ఎవరో ఆకతాయిలు రాళ్లు విసురుతూ అద్దాలు పగలు కొడుతున్నారంట. వెంటనే అక్కడికి వెంకటేష్ ని సదాశివని పంపించండి. ఓవర్. జనం వస్తువులు పోతే కాపాడవలసిన బాధ్యత మందర. అలాంటిది మన బైక్ ఎవడో కొట్టేశాడని తెలిస్తే మన పరువు పోతుంది, ఉద్యోగాలు పోతాయి. అసలు ఎలా పోయిందిరా? రాత్రి పెట్రోల్ బంక్ దగ్గర బైక్ పార్క్ చేసి వాష్రూమ్కి వెళ్ళి వచ్చేలోపు బయట వాళ్ళకి తెలియకుండా డిపార్ట్మెంట్లోనే ఇన్వెస్టిగేషన్ చేయండి. ఏంటి? ఓకే సార్. హలో, ఫోన్ చేసింది నేనే సార్. ఓ, బైక్ ఎక్కడా? అక్కడ. రై వెళ్ళు. థ్యాంక్స్ అయ్యా, డిపార్ట్మెంట్ పరువు కాపాడావు. పర్లేదు సార్, రిపోర్టర్ని కదా, ఇది నా డ్యూటీ. ఓ, రిపోర్టరా? సార్ వాకీటాకీ కనిపించట్లేదు సార్. నాకు తెలియదు సార్, నేను వచ్చేసరికి బైక్ ఉంది, పోలీసులు దాన్ని ఫోన్ చేశాను. బైక్ దొరికింది కదా, దాన్ని కొట్టేసినోడు కూడా దొరుకుతాడులే. అయినా వాకీ టాకీ తీసుకెళ్ళి ఆడేం చేసుకుంటాడయ్యా? పదరా. కళ్యాణ్ త్రిపాఠి రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా అంటే చేయబోతున్నారు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. మన బాబు కూడా రాజకీయాల్లో ఉంటే ఈ పాటికి ఏ చంద్రబాబు అయిపోదురా. కంట్రోల్ రూమ్, కంట్రోల్ రూమ్. 2 టౌన్ ఎస్ఐ గారు స్టేషన్కి వస్తున్నారు. వెంటనే గోపాలను తీసుకోనండి. వారిని ఏంట్రా ఇది? స్వామి, బీచ్ దగ్గర ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగిందంట. వెంటనే అంబులెన్స్ పంపించండి. ఎవరిరా ఇది? మందే. మందా? దీంతో నీకేంటి పని? చూస్తావుగా. ఓకే, ఓవర్. రే తప్పురా, పట్టుకుంటే ఇద్దరిని అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేస్తారా? షాపింగ్ మాల్లో సెక్యూరిటీ గార్డులు కూడా వాడుతున్నారు ఇవి. వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేస్తున్నారా? పైగా దీంతో మనం చెడేం చేయట్లేదు కదా. మనం నన్ను ఇందులో కలుపుతామేంటి? అవునరా, నన్ను పనిలో నుంచి తీసేసిన షాప్లో నువ్వు ఇంకా ఎందుకు పనిచేస్తున్నావు? నా మాట విని అక్కడ మానేసి నా దగ్గర జాయిన్ అవ్వు. నెలకి 50,000 ఇస్తాను. 50,000 అప్పుడెప్పుడో తెచ్చావు, మళ్ళీ అయ్యి నా మాటిని పిచ్చి పిచ్చి వల్ల మానేయాల్సింది నువ్వు. ఎందుకో చెప్పనా? నువ్వు నెల రోజులు కష్టపడి సంపాదించేది నా దగ్గర ఉంటే ఒక్క రాత్రిలో సంపాదించవచ్చు. నా మాట విని అక్కడ పని మానే. అప్పుడు చూద్దాంలే. ఇది ఎక్కడ తెచ్చావు అక్కడ పెట్టి. గుడ్ నైట్. పోలీసులు వస్తే నేను లేదని చెప్పు. హలో, నేను మహతిని. మీరా? ఏంటి టైంలో? ఏంటి ఈ టైంలో నిద్రపోతున్నారా? మార్నింగ్ లేవరా? కొంచెం హెడేక్గా ఉంటే. చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? ఓ సారీ, తర్వాత చేయనా? ఎలాగో లేచే ఉన్నాను కదండి. చెప్పండి. మీతో అర్జెంట్గా పని ఉంది, లొకేషన్ షేర్ చేస్తా, వస్తారా? ఓకే. ఏంటండి అర్జెంటుగా రమ్మన్నారు?
చూడండి ఎంత చెత్త పేరుకుపోయిందో. ఏంటి అలా చూస్తున్నారు? 15 రోజుల నుండి ఇక్కడ చెత్త తీయమని మున్సిపాలిటీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. వర్షాకాలం వస్తుంది, కాలనీలో పిల్లలకి దోమలు కుడితే వైరల్ ఫీవర్స్ వస్తాయి. అందుకే మిమ్మల్ని పిలిచాను. అవును, మీరు మీడియానే కదా? యా. అమ్మయ్యా, రికార్డ్ చేసి టెలికాస్ట్ చేయండి. ఏంటి చెత్తనా? హా, నేను పక్కన అర్జెంట్ పని వదులుకుని వచ్చాను ఇక్కడికి. మీకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా? ఓకే ఓకే, కూల్. ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? రేపు. థ్యాంక్ యూ. నన్ను పిలిచింది ఈ చెత్త కోసమే కదా? అవును, ఎన్నిసార్లు అడుగుతారు? అఫ్ కోర్స్, ఇది అయ్యాక కాఫీకి రమ్మందాం అనుకున్నా. బిజీ కదా మీరు? నో 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 నో, ఇంకా చాలా టైం ఉంది. నా పని ఇంకా నైట్కే కదా. ఈవినింగ్ ఫుడ్ స్ట్రీట్ మీద ప్రోగ్రామ్ చేస్తాను. ఓ, అయితే వెళ్దామా? కంట్రోల్ రూమ్, రెవెన్యూ కాలనీ పార్క్ దగ్గర ఓ ఇంట్లో ఫైర్ బ్రేక్అవుట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫార్మ్ టు ఫైర్ స్టేషన్. ఓవర్ ఓవర్. కెమెరా ఎవరు? తప్పండి తప్పండి, మీడియా. ఇదేంటే మంటలాడిపే వాళ్ళకంటే టీవీ వాళ్ళే ముందు వచ్చారు. పాపా పాపా, మా పాప రక్షించండి. అయ్యయ్యో, పాప లోపల ఉందంట. పాప రక్షించండి. పాపా.
పాపం తెచ్చేవాడివి మళ్ళీ వెనకెందుకు వెళ్ళావు? ఇదంతా ఎందుకు షూట్ చేశావు? కేవలం పాపను కాపాడటమే కాదు సార్, దాని కవరేజ్ కూడా డ్రమాటిక్గా ఉండాలి. మామూలుగా షూట్ చేస్తే ఏముంటుంది, కేవలం మంటలు పొగ అంతే. కానీ ఆ మంటల్లో కాలిపోతున్న ఆ పాప జ్ఞాపకాలు, తండ్రి లేని పాప వాళ్ళ నాన్నతో దిగిన ఫోటోలు, బయట నిస్సహాయురాలైన వాళ్ళ అమ్మ బిడ్డను కాపాడమని ఏడవటం, ఇదంతా చూస్తే కానీ జనాలు కనెక్ట్ అవ్వరు. మీరే కదా అన్నారు న్యూస్ సెన్సేషనల్గా ఉండాలని. పాపకి ఏమైనా అయ్యుంటే? నేనున్నాను కదా సార్. ఇంత రిస్క్ చేసింది మోర్ టీఆర్పీస్ మోర్ మనీ కోసం. మరి అంత డేంజరస్గా ఉన్నావేంట్రా? అప్పుడప్పుడు తప్పదు సార్. డబ్బు లేని నా పాత జీవితాన్ని మళ్ళీ నేను చూడదలుచుకోలేదు. మనం ఎలా ఉండాలనుకుంటామో అలాగే ఉంటాం, కానీ ఎలా ఉండాలో అనే నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. తమని ఏది సాటిస్ఫై చేస్తుందో అదే వినాలనుకుంటారు అందరూ. మనం అదే చెప్పాలి. ఎందుకు అవన్నీ రికార్డ్ చేసావు? రేపు ఆ పాప వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడో తెలుసుకోవాలంటే ఎలారా? ఇప్పుడు కనీసం టీవీలోనైనా చూసుకుంటుంది, అందుకే షూట్ చేశాను. ఓ సరే, పద వెళ్దాం. ఎవరు? హలో. హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. లేచావా? నేను లేపానా? ప్రతిసారి నువ్వే లేపుతావుగా. ఓ, 5కి రన్కి వెళ్దామా? ఇప్పుడు 5కి రన్నింగ్ అవసరమా? 5కి రన్నింగ్ కాదు, 5కి రన్ ఈవెంట్కి. ఓహో అదా, సరే వస్తాను. నీకోసం రాకేం చేస్తాను. బాయ్.